హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. చూస్తున్నారు కదండి, మందారాలు అయితే ఎంత చక్కగా పూసాయో, మొగ్గలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంత బాగా రావడానికి అయితే ఒక మంచి ఫెర్టిలైజర్ ఇచ్చానండి. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. మీ దగ్గర లాస్ట్ ఇయర్ ప్లాంట్ కానీ కొత్తగా తెచ్చిన మొక్కలు కానీ లేదంటే 2-3 ఇయర్స్ ప్లాంట్ ఉంటే వెంటనే ప్రూనింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రూనింగ్ చేయడం వల్ల చాలా హెల్దీగా ఫాస్ట్గా కొత్త చిగుర్లు అయితే వస్తాయండి. కొత్త చిగుర్లు రావడం వల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తాయి. పెద్ద మొక్కలైతే హార్డ్ ప్రూనింగ్ చేసుకోండి, చిన్న మొక్కలైతే చివర్లు కట్ చేయండి. ఇంకా ఈ మందారం మొక్కలకైతే సన్లైట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా 5 to 6 అవర్స్ అయినా ఎండ తగిలేలా చూసుకోవాలి. నెక్స్ట్ వాటరింగ్ అండి. వాటరింగ్ వల్ల చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ మందారం మొక్కలకి. కాస్త ఎక్కువైనా కాస్త తక్కువైనా ప్రాబ్లమే. మందారం మొగ్గలన్నీ కూడా ఎల్లో లాగా టర్న్ అయ్యి ఎలాంటి పెస్ట్ లేకుండానే రాలిపోతూ ఉంటాయి. మందారం మొగ్గలు రాలిపోవడం అనేది ఫస్ట్ వాటర్ వల్ల ఉంటుందండి, ఇంకొకటి క్లైమేట్ వల్ల కూడా ఉంటుంది. ఇంకా పెస్ట్ విషయానికి వస్తే మిల్లీ బగ్స్, బ్లాక్ మైట్స్, వైట్ మైట్స్, ట్రిప్స్, యాపిడ్స్ ఇవన్నీ కూడా మొక్కలనన్నిటినీ వీలైనంత డ్యామేజ్ అయితే చేసేస్తాయండి. ఇక్కడ మా మందారం మొక్క అయితే చూడండి, నేనైతే 10 లీటర్స్ బకెట్లో అయితే వేసానండి. ఎంత చక్కగా గ్రోత్ ఉందో చూడండి, ఎంత హైట్ పెరిగిపోయిందో, అలాగే ఎంత గ్రీన్గా ఉందో చూడండి. పైకి వెళ్ళిపోతుంది కదా. నేనైతే ఆల్రెడీ ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసిన దగ్గర నుంచి మనకి ఎన్ని స్టెమ్స్ వచ్చాయో చూడండి. ఆల్మోస్ట్ ఒక 10 స్టెమ్స్ వరకు అయితే అక్కడి నుంచి మనకు గ్రో అయ్యాయండి. ప్రతి స్టెమ్కి మొగ్గలు చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయో. మనం ఏ కొమ్మ చూసినా సరే విపరీతంగా బ్లూమింగ్ అయితే ఉందండి. ఇంత చక్కగా రావడానికి ఇప్పుడు ఫర్టిలైజర్ అయితే చూసేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఆర్గానిక్ డిఏపి అండి. చూస్తున్నారు కదా, డై అమోనియం ఫాస్ఫేట్ అండి. ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి రాక్ ఫాస్ఫేట్ అండి. బోన్ మిల్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రాక్ ఫాస్ఫేట్ని అయితే వాడుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనిని కూడా ఒక స్పూన్ అంతా తీసుకున్నానండి. ఇంకా ఇందులో ఒక చెంచా అంతా ఎప్సమ్ సాల్ట్ని తీసుకోండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఆకులైతే పచ్చగా డార్క్ గ్రీన్గా అయితే వస్తాయండి. ఈ మూడింటిని మనము చక్కగా కలిపేసుకొని మొక్క మొదట్లో ఇచ్చుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చూసారు కదా, మా మందారం మొక్క అయితే ఎంత చక్కటి ఫ్లవరింగ్ అయితే వచ్చిందో. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అండి, ఎప్పుడూ కూడా మొక్క మొదట్లో సాయిల్ అనేది అయితే లూజ్ చేసుకొని మాత్రమే ఇవ్వాలండి. అప్పుడే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది మన మొక్క అయితే చాలా చక్కగా తీసుకుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వేర్లు అనేది ఎంతలా పైకి వచ్చేసాయో చూడండి. నేను దీన్ని 10 లీటర్స్ బకెట్లో వేసానండి. మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంది కనుక మనకి వేర్లు అనేది ఇలా పైకి వచ్చేసాయండి. ఇలా పైకి వచ్చినప్పుడు కొత్త సాయిల్ మిక్స్ కలుపుకొని మనము మొక్క మొదట్లో ఇచ్చుకుంటే కనుక ఆ వేర్లు అనేది పైకి రాకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, మనము ఇప్పుడు వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సాలిడ్ రూపంలో ఇచ్చినప్పుడు బయటికి అయితే ఎక్స్పోజ్ చేయొద్దండి. బయటికి ఎక్స్పోజ్ చేయడం వల్ల చిన్న శంకు పురుగులు, నత్తలు అనేవి అయితే మనకి బాగా ఎక్కువగా మనకి ఆ ఫెర్టిలైజర్ చుట్టూ అయితే ఉంటాయండి. అలా కాకుండా మనము ఫెర్టిలైజర్ ఇచ్చి దానిపైన మళ్ళీ సాయిల్ కప్పేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనము ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఫుల్గా వాటర్ చేసేయాలండి. ఫెర్టిలైజర్ ఇచ్చిన 2 డేస్ వరకు మళ్ళీ ఎలాంటి వాటర్ అనేది ఇవ్వకూడదండి. అప్పుడే మన మొక్క అనేది చాలా చక్కగా తీసుకుంటుంది. చూస్తున్నారు కదండి, అసలు ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే అయితే మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో అండి. ఈ కలర్ కూడా చాలా చక్కగా ఉందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.